సరఫరాల చైర్మన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డి బ్లాక్ లో సుదర్శన్ రెడ్డితో ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్ బాధ్యత స్వీకరణ పత్రాలపై సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావు, కడియం, ఈటెల తదితర మంత్రులు హాజరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి 2001 నుండి సీఎం కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎంతో ఒత్తిడి చేసినా పార్టీ మారకుండా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం ఎంతో పాటుపడ్డారు. ఉద్యమంలో అరెస్టులకు ఏనాడు భయపడలేదు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందనడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి నియామకమే ఒక నిదర్శనం. స్వతహాగా రైతు అవడం వలన రైతు సమస్యలపై, కష్టాలపై పూర్తి అవగాహన ఉన్న సుదర్శన్ రెడ్డి రైతుల కోసం ఎంతో కృషి చేశారు. ఇది గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు లబ్ధి చేకూరేలా పెద్ది సుదర్శన్ రెడ్డిని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించడం హర్షణీయం. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ఆయన అభిమానులు సన్మానించారు. ఆయన మంచి ఫలితాలు సాధించి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి మంచి పేరు తెస్తారని అభిమానులు అభిప్రాయపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు కడియం శ్రీహరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, సహచర ఉద్యమకారులకు, శాసనసభ్యులకు, మండలి సభ్యులకు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మిత్రులకు, కార్యకర్తలకు, అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా గౌరవనీయులు ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఈటల రాజేంద్రన్న గారు తమ శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. వారితో జత కలిపి 15-16 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమానికి అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి సహచరుడు. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అనేక రకాల సంస్కరణలు తీసుకురావాలని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా అనేక చర్యలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైతాంగానికి మరింత సేవలు అందించాలని, అక్కడ ఉన్నటువంటి పద్ధతులలో గొప్ప మార్పు తీసుకురావాలని చెప్పి వారు మా కార్పొరేషన్కి చైర్మన్గా నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఆశించినటువంటి స్థాయిలో ఈ కార్పొరేషన్ని తీర్చిదిద్దుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి పనిచేసినటువంటి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున గుర్తించుకొని గౌరవించుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వ్యక్తులకు, ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తులందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. జై తెలంగాణ. కన్నతల్లి లాంటి పార్టీని కష్టకాలంలో కూడా దాన్ని అడ్డుపెట్టుకొని ఉండి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాల్లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఏ పిలిపించినా వాటన్నిటిని కూడా విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తారనడానికి ఇదే ఉదాహరణ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం. ఈ సందర్భాన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ది సుదర్శన్ అన్నకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. 15 ఏళ్ళు ఏ కమిట్మెంట్తోనైతే ఉద్యమం కొరకు పనిచేసిండ్రో, పార్టీ ఎన్నో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడి ఉండగలిగినరో, అదే నిబద్ధతతోనే ఇప్పుడు చేపట్టబోయే పదవిలో కూడా పని చేయాలని, ఇంకా
ఉన్నతమైన పదవుల్ని అధిరోహించేదానికి దీన్ని ఒక దారిగా, దీన్ని ఒక బాటగా ఎంచుకోవాలని వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించడమే కాకుండా వరంగల్ జిల్లాలో దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉద్యమ కాలంలో కార్యకర్తలు ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను, కష్టాలకు దగ్గరగా ఉండి చేదోడు వాదోడుగా ఉన్న పరిస్థితిని మనందరం కూడా గమనించడం జరిగింది. ఉద్యమ కాలంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సముచితమైన స్థానం ఇవ్వాలి, గౌరవించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత కీలకమైన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడము సంతోషకరమైన విషయం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే తప్పనిసరిగా వారు ఈ పదవిలో మంచి పేరు తెచ్చుకుంటారనే విశ్వాసం నాకుంది. చెప్పగలిగే వ్యక్తులలో అతని గురించి వెళ్ళి నేను ఒకరి ముఖ్యుని. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి ఎదగడం అంటే తన వ్యక్తిగతంగా పడ్డ శ్రమ చూసిన వాళ్ళల్లో నేను ఒకరిని. వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమం Ten.